అయ్యయ్యో, దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోని కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా? ఆహా, చక్రవర్తులకు సేవకాజనము పట్టు బంగారపు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవయా మిక్కిలి ఉచితమైనది కదా. కాటిలో చితిలో కాళ్ళకు ఈ కొరవిద నిత్యరాజిత నీరాజన బదులు వచ్చను అయ్యయ్యో, ఈ కొరవి ఎప్పుడే ఆరినది. పోనెమ్ము పారవేచెదను. ఇది శ్మశాన రాజ్యాభిషక్తుడనుగు నా సింహాసనం. నేను చిత సోమరితను మన కూర్చున్నాను. నిధుల వచ్చే స్వామి కార్యములకు భంగము కలుగును కదా. అయ్యే, నాకును నిద్రాహారములకు రుణము తీరి ఎంతకాలమైనది. సుగుణవతియగు నా అర్ధాంగ లక్ష్మియగు చంద్రమతి దేవిని కొడుకుతో ఎప్పుడు తెగ నమ్ముకుంటును. నాటి తోడనే నాకును నా నిద్రా సౌఖ్యములకు రుణము తీరినది. కానీ మొండిపడే ప్రాణము మాత్రము వెడలిపోకున్నది. ప్రాణము పోయినను, ఈ ప్రాణము పోయినను ఇన్ని దుఃఖములు ఎవ్వరూ అనుభవింతురు. అక్కడక్కడ దైవోపహతుండనై నేను ఇప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాను. ఒక్కని పంచదాసి ఇల్లాలి సువర్ణమయతో నాకేలిగు పొట్టకునై కొడుకు చాలముగాచి దుఃఖితునా చెప్పు కాటికా పరిని చెప్పు కాటికా
లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకుడో కదా. రాజ్య వియోగములకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించినను గణింపను. కడకు అతి నీచతంబగు ఈ చండాల దాస్యమును కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమున తనకంతలేని కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్నొక్కనికి తెగలమ్ముకొనుట నీ చెంబని నే సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్టకయ్యొనొచ్చు నిజ గుచ్చములన్నీయు సగౌరములేయగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదక్ష కాపాడిన అర్థాంగి లక్ష్మికు చంద్రమతి దేవి వియోగ దుఃఖమునేనే గతి. దేవి అసూయం పశ్య నీ రాణివాస సౌఖ్యం ఏమయ్యనో కదా. లోహిత, నిన్ను మరల ఎన్నడూ చూడగలుగుతును తండ్రి, ఎన్నడూ చూడగలుగుతును. దాసదాసి జనంబుల చేతుల నుండి అడుగుట పెట్టనీక మిగుల గారాబున పెంచిన నిన్నిటిని కుష్ఠతంబులకు దాస్యములకు ఒప్పగించి తిని కదా. గడచిన విపత్తులో కొటకి తలంపులకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నవి. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకంసుకుడుకు విక్రయించినప్పుడు దాసి కదలవేమని ఆ పాలుడు తన తల్లిని అదలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మను ఎక్కడికి కొనపోయిందవరాని తనపై అదరినాడని ఆ కాలకంసకుడు నిర్భయుడై కుడుమలకు హుటికి లేకపోయినను నీకు మోక్ష సంకల్ప చచ్చటురా. ఫలకెక్కనే పొగరు దాసి పుత్రజంతు సుతు వదనము అట్టి దురవస్థల నుండి సతీసుతులను తప్పింపలేకపోయింది కదా. అక్కడక్కడ బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాస్య దుఃఖమును నాకే కాటి కాపర ఉద్యోగముల వశ్యాన భక్తవ్యములే కదా. దాసిత్వము దాసిత్వము బాపి ఎప్పటికి నైనా ఆ చింతనిదే పడే అసుగుణ భారముగా
మంద భాగుండడైన నా చిత్తమునకు శాంతి ఎప్పటిగా శాంతిగా కేమున్నది నానా ఆనాడు నా భార్యాపుత్రులను కాల కంసుకుడుకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకుంటూ నానా నామది దుఃఖం పైన చింతాగతి మోనై కాయై భుజమై సగుణ ధర్మం పైన చైతన్యలీలా నైజం వికృతి యోగి మనం అప్పుడే ఎక్కడి నుండియో దీనారవము శ్రవణగోచరమగుచున్నది. ఇది పరికింపగా నాయన సుత లోహిత నీవెందున్నావో కదా తండ్రి, నీవెందున్నావో కదా. కొండా నిండుగా జీవించు బంగారు కొండ నిండుగా జీవించును నిండా నీ తండ్రి కష్టాలు నీకు రాకుండా బంగారు కొండ కళ్ళనైన కష్టాలు కడలిలోనైనా కళ్ళనైన కష్టాలు కడలిలోనైనా కన్న సౌఖ్యము వందు కొనుగోలనైనా కళ్ళనైన కష్టాలు కడలిలోనైనా కన్న సౌఖ్యము వందు కొనుగోలనైనా మన నీతి మన ఖ్యాతి మధుగంగబోకు మన నీతి మన ఖ్యాతి మధుగంగబోకు బంగారు కొండ నిండుగా జీవించును నిండా నీ తండ్రి కష్టాలు నీకు రాకుండా బంగారు కొండ ఆకలి అను వారి కన్నందు పెట్టు ఆకలి అను వారి కన్నందు పెట్టు ఈ నీతి వినపోకు నా మీద ఒట్టు ఆకలి అను వారి కన్నందు పెట్టు